హలో ఫ్రెండ్స్, మౌనరాగం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో నందిని లక్కీతో అంటుంది కదా, సరియుకి క్షమాపణ చెప్తేనే నీకు గాజులు తొడిగితా అమ్మా అని నందిని లక్కీతో అంటుంది. అప్పుడు అమ్ములు సరియుకి క్షమాపణ చెప్పబోతూ ఉంటే లక్కీ వచ్చి వద్దు వదినా అని ఆపుతుంది. అప్పుడు అమ్ములు సైగలతో అంటుంది కదా, నీకోసమైనా నేను చేస్తాను అని అమ్ములు లక్కీతో అంటే వద్దు అని లక్కీ అంటుంది. అమ్మ దీవెనల కోసం అని ఆశపడి వచ్చాను, పర్వాలేదు ఏం కాదులే వదినా అని లక్కీ అంటుంది అమ్ములతో. నా కడుపులో పాప ఏం బాధపడదులే, ఈ అమ్మమ్మ దీవెన్లు అర్థం చేసుకుంటుందిలే అని లక్కీ చెప్తుంది అమ్ములతో. నా కళ్ళ ముందు నీకు అవమానం జరిగితే నేను ఊరుకోలేను వదినా, ఇప్పటి నుండి నాకు పుట్టినలే లేదని అనుకుంటాను అని లక్కీ చెప్తుంది అమ్ములతో. అప్పుడు లక్కీ నందినితో అంటుంది కదా, అమ్మ నీ కూతురు లేదనుకో అని చెప్తుంది లక్కీ. అప్పుడు లక్కీ అన్న మాటలకి నందిని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అమ్ములు లక్కీ భరత్ చక్రి దగ్గరికి వెళ్తారు. చక్రి లక్కీని చూసి సంతోషపడుతూ ఉంటాడు. చక్రి లక్కీకి సీమంతం గాజులు వేసి ఆశీర్వదిస్తాడు. చక్రి అమ్ముల్ని పట్టుకొని బాధపడుకుంటూ నాదొక కోరిక తీరుస్తావా అక్క అని అడుగుతాడు. తీరుస్తా అని అమ్ములు సైగలతో అంటుంది. లక్కీకి సీమంతం చేయడానికి నువ్వెన్ని అవమానాలు భరించావో నాకు తెలుసక్క అని చక్రి అమ్ములతో అంటాడు. చక్రి అమ్ములతో అంటాడు కదా, నీ ఆశీర్వాదం నాకు కావాలా అక్క అని అంటాడు. అప్పుడు లక్కీ కూడా అంటుంది కదా, అవును వదిన నీ ఆశీర్వాదం నాకు కావాలి అని చక్రి లక్కీ అడుగుతారు. అప్పుడు లక్కీ చక్రి అమ్ముల ఆశీర్వాదం తీసుకుంటారు. అమ్ములు ఆశీర్వదిస్తుంది. నాన్న నిన్ను అర్థం చేసుకుని మారిపోయిందన్న కాంచలి మీ దగ్గర ఉండాలని అనిపిస్తుందక్క అని చక్రి అమ్ములతో అంటాడు. కానీ నాకు అదృష్టం లేదక్క అని చక్రి అమ్ములతో అంటే అమ్ములు బాధపడుతూ ఉంటుంది. అప్పుడు భరత్ అంటాడు కదా, నువ్వు దాని గురించి బాధపడకు చక్రి, నువ్వు ఈ నేరం చేయలేదని అమ్ములు చెప్తుంది. చెప్పినప్పుడు నువ్వు దాని గురించి భయపడడం అవసరం లేదు అని, దాని గురించి మేము చూస్తున్నామని భరత్ చెప్తాడు. నీకెళ్ళి సాక్ష్యాలు ఉంటే నేను ఖచ్చితంగా బయటికి తీసుకొస్తా అని భరత్ చెప్తాడు చక్రితో. కానిస్టేబుల్ వచ్చి సార్ టైం అయిపోయిందని చక్రిని అక్కడి నుండి తీసుకెళ్తాడు. నందిని రూమ్ లో ఉండి లాక్ వేసుకుంటుంది. అప్పుడు సరియు వాళ్ళ అమ్మ వదిన డోర్ తీయండి, అత్తయ్య డోర్ తీయండి అని సరియు వాళ్ళ అమ్మ అరుస్తూ ఉంటారు. అప్పుడే అంకిత్ వస్తాడు. ఏమైంది అని అంకిత్ అడిగితే అమ్ములు లక్కీ ఇంటికి వచ్చారు, అమ్ములు ఇంట్లోకి వచ్చి గొడవ చేసిపోయిందని చెప్తుంది. సరియు వాళ్ళ అమ్మ అంకిత్ తో చెప్తే అంకిత్ షాక్ అవుతాడు. అమ్ములు రెచ్చగొట్టడం వల్లే లక్కీ అత్తయ్యని బాధ పెట్టి వెళ్లారు అని సరియు అంకిత్ తో చెప్తాడు. అంకిత్ కి కోపం వస్తూ ఉంటుంది. అది తట్టుకోలేకనే అత్తయ్య గదిలోకి వెళ్లి లాక్ వేసుకున్నది బావా, అందుకే నాకు భయం వేసి నీకు కాల్ చేశాను అని సరియు చెప్తుంది. అప్పుడు అంకిత్ అంటాడు కదా, నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఈ తలుపు తీయమ్మా అని అంకిత్ అంటే నందిని వచ్చి డోర్ తీస్తుంది. అప్పుడు నందిని అంకిత్ పట్టుకొని బాధపడుకుంటూ ఇలా అంటుంది. లక్కీ చెప్పినవన్నీ అంకిత్ కి చెప్తుంది నందిని. అంకిత్ నందిని తీసుకెళ్తుంటే అంకిత్ ఎక్కడికి తీసుకెళ్తున్నావా అని నందిని అడిగితే లక్కీని తీసుకొద్దాం పదా అమ్మా అని అంకిత్ అంటాడు వాళ్ళ అమ్మతో. అది ఇక్కడికి రాదురా అని నందిని అంటే నువ్వు బాధపడుతుంటే అది రాకుంటూ ఉంటదా అమ్మా అని అంకిత్ నందినితో అంటాడు. పక్కన అమ్ములున్నంతసేపు లక్కీ రాదురా, మళ్ళీ ఆ ఇంటికి వెళ్లినా కూడా మనకు అవమానమే జరుగుతుంది అని నందిని అంటుంది. అప్పుడు పర్వాలేదమ్మా, ఎన్ని అవమానాలైనా భరిస్తామమ్మా అని అంకిత్ చెప్తాడు నందినితో. లక్కీ మారుతుంది, లక్కీ మన మాట వింటుంది రా అమ్మా అని అంకిత్ నందిని తీసుకెళ్తుంటే నందిని ఆపుతుంది అంకిత్ ని. అప్పుడు నందిని అంటుంది కదా, అది రాదురా, దాని మొండితనం నాకు తెలుసు అని నందిని అంకిత్ తో అంటుంది. అప్పుడు అంకిత్ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు సరియు వాళ్ళ అమ్మ నందిని దగ్గరికి వచ్చి ఎందుకు రాదు వదిన, అంకిత్ సరియుది నిశ్చితార్థం చేద్దాం అని సరియు వాళ్ళ అమ్మ నందినితో అంటే అంకిత్ షాక్ అవుతాడు. అప్పుడైనా వస్తుందా అని నందిని అంటే ఎందుకు రాదు, తప్పకుండా వస్తుందని సరియు వాళ్ళ అమ్మ అంటుంది. అప్పుడు నందిని అంకిత్ తో అంటుంది కదా, అత్తయ్య చెప్పిన ప్లాన్ బాగుంది కదరా, ఒప్పుకుంటావా, ఏమంటావురా అని నందిని చెప్తుంది. అప్పుడు అంకిత్ అమ్మ అని చెప్పబోతూ ఉంటే నందిని ఆపుతుంది. నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తానమ్మా అని అంకిత్ అంటాడు. అప్పుడు నందిని సంతోషపడుతూ ఉంటుంది. అలాగే సరియు వాళ్ళ అమ్మ కూడా సంతోషపడుతూ ఉంటుంది అంకిత్ అన్న మాటలకి. నందిని అంకిత్ తో అంటుంది కదా, ఇక నుండైనా లక్కీని అమ్ముల్ని దూరం పెట్టాలరా అని నందిని అంకిత్ తో చెప్తుంది. ప్రోమో విషయానికి వస్తే అమ్ములు భరత్ వాళ్ళ ఇంటికి వస్తే భరత్ వాళ్ళ అమ్మ అమ్ములకి గిఫ్ట్ ఇస్తుంది. అప్పుడు నందిని అంకిత్ కూడా వస్తారు. అప్పుడు నందిని అంటుంది కదా భరత్ వాళ్ళ అమ్మతో, సరియుకి అంకిత్ కి నిశ్చితార్థం చేస్తున్నాం,
అని నందిని చెప్తుంది. అప్పుడు ఆ విషయాన్ని అమ్ములు కూడా వింటుంది. అప్పుడు అమ్ములు అంకిత్ వైపు చూడబోతూ ఉంటే అంకిత్ సైడ్ కి చూస్తాడు. చూద్దాం రేపటి ఎపిసోడ్ లో ఇంకేం జరుగుతుందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.